అందరికీ నమస్కారం అండి. ఏదైనా మనము ఒక మాట మాట్లాడుకోవాలంటే ఎన్నో పది విధాలుగా చర్చించుకుంటాము. అదేనండి చాలా విచారకరమైన విషయాలు, దారుణాలు విపరీతంగా జరిగిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఆడవారిపైనే ఇలాంటి అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? మగవారు అంటేనే భయపడే రోజులు వస్తున్నాయండి. మగవారు కాదండి, మృగాలు కోసము మనం భయపడాల్సి వస్తుంది. భయపడుతున్నాము, వాళ్ళకు బలైపోతున్నారు. ఆడపిల్లలు ఏం పాపం చేశారండి? పుట్టిన పసి కందు నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఈ సమాజంలో ఆడవారికి స్థానం లేదు అని నిరూపించడానికి ఈ రాక్షసులు పుట్టుకొస్తున్నారని చెప్పాలి. ఏమిటంటే అసలు విషయము, కోల్కత్తాలో జరిగిన విషయము అందరికీ తెలిసిందే. కానీ డాక్టర్లు ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు ప్రాణం పోసే డాక్టర్ ఇంత ఘోరానికి, ఇంత అఘాయిత్యానికి, ఇంత ఘోరమైన ఘటనలు ఆడవారి మీద జరుగుతుంటే డాక్టరే కాదండి, ఆడది డాక్టరే కదా, ఎన్ని మనుషుల ప్రాణాలు కాపాడుతారండి. ఇంత మృగాల ఇంత అఘాయిత్యం చేస్తున్నారండి. అబ్బబ్బబ్బబ్బబ్బ! ఎక్కడ చూసినా అరాచకాలే, ఎక్కడ చూసినా అత్యాచారాలే, ఎక్కడ చూసినా ఘోరంగా ఆడవాళ్లను శరీరం అంతా తూట్లు పొడిచినట్లుగా అనుభవించి ఈ రాక్షసులు, ఈ సన్నాసులు ఎలా పుడుతున్నారండి? వాళ్ళకి జన్మనిచ్చే వాళ్ళు ఎంత పుణ్యాత్ములేనండి. పండితపుత్ర పరమసుంట అని ఊరికే చెప్పలేదండి. ఇలాంటి రాక్షసులను కన్నవారు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో కాదండి, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారనే చెప్పుకోవాలి. ఇలాంటి రాక్షసుల్ని ఒక్కొక్కరు దేశం మీద వదులుతుంటే ఏం కావాలండి దేశము? ఆడవారు అసలు పుట్టాలా? కడుపులో ఉన్న పిండాన్నే హరింపజేయాలా అన్నంత ఘోరమైన అఘాయిత్యాలు అయితే జరుగుతున్నాయి. కడుపులో ఉన్న పసికందును ఆడపిల్ల అని ఒకప్పుడు బాధపడేవారండి. ఆడపిల్ల అంటేనే అసలు మాకు వద్దు అనే రోజులు మళ్ళీ వచ్చాయండి. పూర్వంలో ఒకనప్పుడు ఆడపిల్లల అంటే వద్దు, మగపిల్లలే కావాలని కనే రోజులు వచ్చాయి. ఎందుకంటే ఇలాంటి మగవాళ్ళు రాక్షసులుగా పుట్టాలి కదా, రాక్షసులుగా మా దేశం మీద పడి మనుషుల మీద పడి పీక్కు తినే రాక్షసులుగా, పీక్కు తినే మృగాలుగా ఉండాలని ఆ దేవుడు మగవారికి ఈ జన్మనిచ్చాడేమోనండి. ఇంత ఘోరమానండి, ఇంత పశువులా అండి. ఆడవారు తనకు చెల్లెళ్ళు, తనకు ఒక తల్లి కడుపున పుట్టినవాడే కదా వాడు కూడా. అంత కకృతిగానా అండి ఆడదాన్ని తూట్లు పొడిసి అబ్బబ్బబ్బబ్బబ్బా! అది చెప్పుకుంటేనే అసహ్యం కాదండి, బాధ. ఎవరికైనా ఆడ మనిషి అంటే ఆడవాళ్ళకే బాధ తెలుస్తుందండి. మగవాళ్ళ జాతి రాక్షస జాతినండి నిజంగానే. ఇలాంటి వాళ్ళని సెకండు మన ఢిల్లీలో జరిగిన అభయ హత్య కేసు ఇది సెకండ్ అండి. అంతకంటే ఘోరంగా ఈ అమ్మాయినైతే చాలా హింసించారండి. కానీ ఆ అమ్మాయి ఆ రాక్షసుల కోసమే పుట్టిందేమో, వాళ్ళ చేతుల్లో బలి కావాలని పుట్టిందేమో, అలా అనిపిస్తుందండి. అలా ఎవ్వరు దేవుడు రాత రాసేటప్పుడు, జన్మనిచ్చేటప్పుడు ఎంత మధురంగా ఇస్తాడో అంత ఘోరంగా కూడా ప్రాణాలు తీసే రాక్షసులు పుడుతున్నారండి. ఆడపిల్ల పుడితేనే భయము, ఆడపిల్ల వద్దు బాబోయ్ అన్నంత విధిగా ఈ రాక్షసులు ఈ పక్కింట్లో ఉన్నారో, ఇరిగింట్లో ఉన్నారో, రోడ్డు మీద ఉన్నారో, ఏ ఆటోలో ఉన్నారో, ఏ కారులో ఉన్నారో, ఏ బస్సులో ఉన్నారో, ఏ రైల్లో ఉన్నారో, ఏ హాస్పిటల్లో ఉన్నారో తెలియట్లేదండి. కానీ ఆడవారికి ఇక రక్షణ లేదనే చెప్పాలి. ఈ గవర్నమెంటు ఈ రాక్షసులకు తగిన శిక్ష వేసేంత వరకు ఆడవారికి రక్షణ లేదండి.
కోల్కతా సంఘటన తెలియని వారు కూడా కంటికి నీరు వస్తుందండి. ఆ వార్తలు వింటుంటే, అవన్నీ చూస్తుంటే వింటుంటే, అబ్బా వద్దండి, ఈ జన్మ ఆడజన్మ వద్దే వద్దనుకోవాలండి. అంత ఘోరంగా తయారు చేసి ఒక తల్లి కొడుకుని ఒకే రకంగా పెంచుతుంది, తల్లి కూతుర్ని ఒకే రకంగా పెంచుతుందండి. ఇలాంటి మృగాలు దేశం మీద పడి ఆడవారి మీద పడుతున్నారండి. ఆకలి అంటే ఇంత అన్నం పెడితే కడుపు నిండుతుందండి. ఆకలి కోసం కాదండి మగవారు పుట్టేది, ఆకలి కోసం కాదు, అత్యాచారాలు చేయడానికే మగవారు ఉన్నారు అనే ఒక సామెత కూడా పెడితే బాగుండేమో. కానీ అలాంటి ఆ మగవారు 100లో 90% మాత్రం ఇలాగే ఉన్నారండి. ఒక్క 10% మగవాళ్ళు మాత్రం కొంచెం ఏదో దేవుడి దయ వల్ల బయటపడుతున్నారేమో. కానీ చాలా ఘోరంగా ఉందండి. అబ్బా ఆయాసం వస్తుందండి చెప్తేనే. మనిషికి చూస్తే ఎంత ఘోరమో, ఆ తల్లిదండ్రులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో. ఆ అమ్మాయి ఆ టైంలో ఎంత నరకం అనిపించిందో. నరకమేనండి, వాళ్ళు రాక్షసులేనండి, నరకమేనండి బాబోయ్. ఇలాంటి ఘటనలు జరగద్దు దేవుడా, ఇంత ఘోరమైన పరిస్థితి రాకూడదు దేవుడా. ప్రతి ఇంటిలో ఆడపిల్లలు ఉన్నారు, ప్రతి ఇంటిలో ముసలి వాళ్ళు ఉన్నారు. భరించలేదండి, మాట రావట్లేదు. నమస్తే అండి. ప్రాణం పోసే డాక్టర్లకే రక్షణ లేనప్పుడు చూడండి, హాస్పిటల్లోనే రక్షణ లేదు, ఏ పోలీస్ స్టేషన్లో రక్షణ లేదు. ఆడపిల్ల డాక్టర్ అయ్యి ఒకరిని ఉద్ధరిద్దాము, ఒక నిండు ప్రాణాలని కాపాడదామని ఆ అమ్మాయి జూనియర్ డాక్టర్, ఇంకా డాక్టర్ కూడా కాలేదు, ఇంకా జూనియర్ డాక్టర్ ట్రైనింగ్లో ఉంది. ఆ అమ్మాయి ఏం పాపం చేసిందండి. కోల్కతా ఘటన ఎంత ఘోరంగా ఉందండి. అబ్బాబ్బా, చూడని వాళ్ళైతే చూసి కన్నీరు పెట్టుకోవాల్సిన ఘటనేనండి.